జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మమ్మీ, అవును శిఖరా, ఇక్కడ నీకు నిశ్చితార్థం జరగడం మాత్రమే ముఖ్యం కాదు, మీ జీవితాలు కూడా బాగుండాలి కదా. ఈ నిశ్చితార్థం మరోసారి కూడా ఆగిపోతే ఏమవుతుంది? మహా అయితే కొందరి కళ్ళు చల్లబడతాయి, అంతే కదా. సువర్ణ, ఈ నిశ్చితార్థం ఆగిపోవడం మన రెండు కుటుంబాలకి ఎంత అవమానమో తెలుస్తుందా? తెలుసొదినా, కానీ అవమానం నిశ్చితార్థం ఆగిపోతే కాదు, శ్రీకాంత్ శిఖరల పెళ్లి ఆగిపోతే. అవునదినా, నిశ్చితార్థం వచ్చి రాలేదని అనుకుందాం. మన ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలేగా ఉన్నాయి, మరి ఇంకే డైరెక్ట్గా పెళ్లి జరిపించేద్దాం, పోయేదేముంది? పంతులు గారు ఏమంటారు? నిశ్చితార్థం లేకుండా డైరెక్ట్గా పెళ్లి జరిపించడానికి శాస్త్రాలు ఒప్పుకుంటాయిగా? అలాంటి సమస్య ఏమీ లేదమ్మా. వివాహ సమయంలో కూడా నిశ్చితార్థం జరిపించవచ్చు. ఆ, మరి ఇంకేం పంతులు గారు, దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే దాన్నే చూడండి. అలాగేనమ్మా, శుభస్య శీఘ్రం. అమ్మా, మరో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తాన్నే నిర్ణయించండి పంతులు గారు. ఆ, అవును పంతులు గారు, ఆ ముహూర్తానికే నా కూతురు శిఖరకు శ్రీకాంత్కు పెళ్లి జరిపిస్తాము. ఇక ఈ ముహూర్తాన్ని ఎవ్వరూ మార్చలేరు. అలాగేనమ్మా, మీరన్నట్టుగానే జరిపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.